నమస్కారం, నేను డాక్టర్ రామ్ ప్రభు, ప్లాస్టిక్ సర్జన్. ఇవాళ గైనకోమాస్టియా అంటే మెయిల్ బ్రెస్ట్ గురించి మాట్లాడుకుందాం. గైనకోమాస్టియా అంటే అసలు ఏంటి? చాలామంది యంగ్ అబ్బాయిల్లో చెస్ట్ ఎన్లార్జ్మెంట్, దీన్ని గైనకోమాస్టియా అంటాం. ఇది చాలా కామన్ బట్ ఎట్ ఎంబ్రాసింగ్ కండిషన్. చాలామంది చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతారు. షర్ట్లెస్ వెళ్ళడానికి, స్విమ్మింగ్ పూల్ వెళ్ళడానికి, జిమ్కి వెళ్ళడానికి సిగ్గుపడుతుంటారు. టీషర్ట్స్ వేసుకుంటే కనబడుతుంది సిగ్గుపడతారు. సో దే లూజ్ కాన్ఫిడెన్స్ బికాస్ ఆఫ్ దిస్. సో ఈ గైనకోమాస్టియా అనేది ఎందుకు వస్తుంది? దీనికి చాలా రకాల రీజన్స్ ఉన్నాయి. మెయిన్ కాజ్ వచ్చేసి ఈస్ట్రోజన్ అనే ఒక హార్మోన్ ఎక్కువ కావడం లేదా టెస్టోస్టెరాన్ తక్కువ కావడం. కొన్ని డ్రగ్స్ తీసుకున్న వాళ్ళల్లో, కొన్ని మందులు వాడిన వాళ్ళలో కూడా ఉంటాయి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. దీంట్లో మనం ముఖ్యంగా గమనించేది ఏంటంటే చెస్ట్ దగ్గర నిప్పుల వెనకాల ఒక ఫర్మ్ గ్లాండ్యులర్ టిష్యూ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది. అది ఫ్యాట్తో కూడా అసోసియేట్ అయి ఉంటుంది. ఇది కొంతమందికి ఒకటే సైడ్ కూడా పెరగచ్చు, కొంతమందికి ఎక్కువ శాతం మందికి రెండు సైడ్ చెస్ట్లో ఎన్లార్జ్మెంట్ ఉంటాయి. ఈ గైనకోమాస్టియా వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి? గైనకోమాస్టియా వల్ల బేసిక్గా చెస్ట్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది. కొంతమందికి టెండర్నెస్ అంటే ముట్టుకున్నప్పుడు నొప్పి, షాక్ లాగా అనిపించడం ఉంటుంది. అండ్ చాలామందికి కాన్ఫిడెన్స్ లోపం ఉంటుంది గైనకోమాస్టియా వల్ల. చాలామందికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఈ గైనకోమాస్టియా అనేది ఎక్సర్సైజ్ చేయడం వల్ల, మందులు వాడడం వల్ల తగ్గుతుందా అని. అన్ఫార్చునేట్లీ ఎక్సర్సైజ్ చేస్తే చెస్ట్ మజిల్ అనేది గ్రో అవుతుంది, కానీ మనం ఏదైతే అనుకున్న ఈ గ్లాండ్ ఉందో, గ్లాండ్ ష్రింకేజ్ అనేది జరగదు. వెయిట్ లాస్ చేస్తే మీకు ఫ్యాట్ కంటెంట్ ఏదైతే ఉందో అది తగ్గే ఛాన్సెస్ ఉంటుంది, కానీ గ్లాండ్ మాత్రం వెళ్ళదు. ఇదే డౌట్లో చాలామంది ఎక్సర్సైజ్ చేయడము, జిమ్కి వెళ్ళడము, ఇది తగ్గుతుందని చెప్పి ఇంకేదో ట్యాబ్లెట్స్ తీసుకోవడము చేస్తుంటారు. దాంతో గైనకోమాస్టియా తగ్గదు. ఇంకా కామన్గా వచ్చే డౌట్ ఏంటంటే నాకు గైనకోమాస్టియా ఉందా, ఓన్లీ ఫ్యాట్ ఉందా అని చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు. ప్రతి ఒక్క మగపిల్లాడికి పుట్టుకతోనే బ్రెస్ట్ గ్లాండ్ అనేది ఉంటుంది. వెదర్ దట్ ఈస్ ఎన్లార్జ్డ్ అంటే పెద్దగా అయిందా లేదా అనేది ఒక మీకు ప్లాస్టిక్ సర్జన్ చూస్తే కానీ చెప్పలేడు. ఓన్లీ ఫ్యాట్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. ఓన్లీ ఫ్యాట్ ఉన్నప్పుడు వెయిట్ రిడక్షన్తో తగ్గుతుంది. సో ఈ గైనకోమాస్టియా మరి మందులతో తగ్గినప్పుడు ఎలా తగ్గుతుందంటే దీనికి సింపుల్ సర్జరీ ఈజ్ అన్ ఆప్షన్. మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ, చిన్న హోల్స్ చేసి దాంట్లో నుంచి మనం ఫ్యాట్ అండ్ గ్లాండ్ తీసేస్తాము. డే కేర్ ఉంటుంది సర్జరీ అంటే, పొద్దున వచ్చి నైట్ కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ డే నుంచే యూ కెన్ గెట్ బ్యాక్ టు యువర్ వర్క్, ఆఫీసో కాలేజో ఏదన్నా సరే. అసలు మనకి గైనకోమాస్టియా ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే, మన చెస్ట్ భాగంలో ఎన్లార్జ్మెంట్ పెద్దగా అవుతుంటుంది. నిప్పుల వెనక ఒక ఫామ్ నాడ్యులార్ అంటే కొంచెం హార్డ్గా ఉన్న టిష్యూ యూ కెన్ ఫీల్, అండ్ నిప్పులు పఫీగా బయటకు వస్తుంటుంది. ఇలా ఉన్నవాళ్ళు దే షుడ్ గెట్ ఎన్ ఎవాల్యుయేషన్ డన్. గైనకోమాస్టియా అనేది యూజువల్గా క్లినికల్ డయాగ్నోసిస్ అండి. మీకు మీ ప్లాస్టిక్ సర్జన్ చూస్తే చెప్పగలుగుతాడు. ఇన్ రేర్ కండిషన్స్ వేర్ ఈస్ట్రోజన్ ఎక్సెస్ సిమ్టమ్స్ అలాగే ఉన్నప్పుడు, అంటే మనకి మీసాలు రావట్లేదు, గడ్డం రావట్లేదు ప్రాపర్ ఏజ్లో, అండ్ యాక్సిల్లా మనకు చంకలో హెయిర్ రావట్లేదు అనుకున్న వాళ్ళకి హార్మోనల్ అస్సే కూడా చేయించాల్సి ఉంటుంది టు చెక్ వెదర్ యువర్ ఈస్ట్రోజన్స్ ఆర్ స్టిల్ హై ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి.